చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్. ఇది మనసుకు తక్షణమే ఆహ్లాదాన్నిచ్చే అద్భుతమైనదిగా చెప్పవచ్చు. కానీ చాక్లెట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాక్లెట్లో మనం అనుకున్న దానికంటే ఎక్కువ కేలరీలు, చక్కెర, కెఫిన్ ఉంటాయి. డార్క్ చాక్లెట్ హెల్తీనే అయినా దాన్ని కూడా లిమిట్లో తినాల్సిందే. అందుకే మీ వయస్సును బట్టి రోజుకు ఎంత చాక్లెట్ తినవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక చిన్న పిల్లలు చక్కెర, కెఫిన్ కు సున్నితంగా ఉంటారు. అందుకే చాక్లెట్ ను రోజువారీ స్నాక్స్ గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వాలి. 1 నుండి 2 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు వారానికి 1 లేదా 2 సార్లు 5 గ్రాముల వరకు ఇవ్వవచ్చు. అయితే ఈ వయసులో డార్క్ చాక్లెట్ ను పూర్తిగా నివారించాలి. 3 నుండి 5 ఏళ్ల పిల్లలకు వారానికి 2 లేదా 3 సార్లు 5 నుంచి 10 గ్రాములు సురక్షితం. ఇందులో 25% కంటే తక్కువ కోకో ఉన్న మిల్క్ చాక్లెట్ ను ఎంచుకోవడం ఉత్తమం. అయితే 6 నుంచి 12 ఏళ్ల పిల్లలు కొంచెం ఎక్కువ చాక్లెట్ ను తట్టుకోగలరు. రోజుకు సుమారు 10 నుంచి 20 గ్రాములు సురక్షితమే అయినా ప్రతిరోజు ఇవ్వాల్సిన అవసరం లేదు. దంతాలను శుభ్రం చేయడం తప్పనిసరి. టీనేజర్లు రోజుకు 20 నుంచి 30 గ్రాములు ఆస్వాదించవచ్చు. వీరు కనీసం 60% కోకో ఉన్న డార్క్ చాక్లెట్ ను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ఎక్కువ చక్కెర లేకుండా యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇక 50 నుండి 80 కిలోల మధ్య బరువున్న పెద్దలు రోజుకు 25 నుంచి 40 గ్రాములు తీసుకోవచ్చు. 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్ గుండె ఆరోగ్యానికి మంచిది. వృద్ధులు కూడా రోజుకి 20 నుంచి 30 గ్రాములు తీసుకోవడం ఉత్తమం. కెఫిన్ కు సున్నితత్వం ఉన్నవారు పాలు లేదా తేలికైన చాక్లెట్ ను ఎంచుకోవడం మంచిది. అయితే మీ శరీర బరువులో కిలోగ్రాముకు 0.3 నుంచి 0.5 గ్రాముల చాక్లెట్ వరకు తినవచ్చు. ఉదాహరణకు 60 కిలోల వ్యక్తి రోజుకు 18 నుంచి 30 గ్రాములు తినవచ్చు. చాక్లెట్ తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే డార్క్ చాక్లెట్ ఎక్కువ తింటే అందులోని కెఫిన్ వల్ల నిద్ర పట్టకపోవచ్చు. అలర్జీకి సంబంధించిన విషయాల కోసం ఎల్లప్పుడూ ప్యాకేజీని చెక్ చేయండి. పిల్లలకు స్నాక్స్గా కాకుండా భోజనం అయ్యాక మాత్రమే చాక్లెట్ ఇవ్వండి. 1 లేదా 2 చిన్న ముక్కలు మీ రోజును హ్యాపీగా మారుస్తాయి. కానీ మీ వయసు లిమిట్కు తగ్గట్టే తినండి. కోరిక ఎక్కువైందని మరీ ఎక్కువగా తినవద్దు.